ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు భార్య భర్తలైనా సరే, భర్త పట్టించుకోవట్లేదని భార్య, భార్య పట్టించుకోవట్లేదని భర్త, పిల్లలు పట్టించుకోవట్లేదని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు సరిగా పట్టించుకోవట్లేదని పిల్లలు, లేదా స్నేహితులు వదిలేశారని, విడిచిపెట్టారని, బంధువులు వెలివేశారని, అలా చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతారు. నేను అందరితో ద్వేషించబడుతున్నాను, అందరితో నేను దూరం అవుతున్నాను, దూరం పెడుతున్నారు అందరు నన్ను, నా మనసు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను అందరితో ప్రేమగానే ఉంటాను కదా, వాళ్ళు అడిగిన ప్రతి సహాయం నేను చేతనైనంత వరకు నేను చేశాను కదా, అయినా సరే ఇంకా ఎందుకు నా మనసు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారని ఒకప్పుడు నేను కూడా బాధపడ్డాను. ఇలాగే ఆలోచించాను, ఇలాగే ఎంత వేదన పడ్డానో, రాత్రులు నిద్ర లేకుండా ఎంత దుఃఖపడ్డాను, ఎంత ఏడ్చుకునేదాన్ని ఒకదాన్ని. ఎందుకంటే తండ్రి మాట మాట చెప్పాడు, భర్తకు లోబడి జీవించమని చెప్పాడు. ఎలాగైనా ఉండనివ్వండి భర్త, మనకి దేవుని వాక్యం తెలుసు, తండ్రి మాట చొప్పున ఖచ్చితంగా మనం నడుచుకోవాల్సిందే, లోబడాల్సిందే. అలా లోబడి ఉంటున్నా కూడా అస్సలు పట్టించుకోకుండా, ఇంతకు ముందు, ఇప్పుడు కాదండి, గడిచిన సంవత్సరాలు పట్టించుకోకుండా ఎంత ప్రేమగా ఉన్నా కూడా దూరం పెడతా. ఇప్పుడు మీరు కమెంట్స్ పెడుతున్నారు కదా, నా మాట అస్సలు వినడు సిస్టర్, వాళ్ళ మాటలే వింటాడు, నన్ను దూరం పెడతాడు, నన్ను ప్రేమించరు సరిగ్గా అని అదే సేమ్ ప్రాబ్లం నాకు కూడా వచ్చింది. నేనేదో పెద్ద మీకన్నా నేను భక్తి గలదాన్నో, మీకన్నా నాకు నా జీవితం ఏదో మంచిగా ఉందని మీరు అనుకోవద్దు. అయితే అలా దూరం పెట్టినప్పుడు కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల దాకా ఏడుస్తాను, దుఃఖంలోనే ఉన్నాను, ఏడుస్తానే ఉన్నాను. మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను. అలానే ప్రార్థన చేయకుండా ఉంటానా? ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారుగా, మీరు చేసుకుంటున్నారు, నేను చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నాకున్న ఈ సమస్య ఎవరికి చెప్పను. అంటే దేవుని కృపను బట్టి ఎవరితో నేను షేర్ చేసుకునే ఆ అలవాటు తండ్రి నాకు చేయలేదు. ఏదున్నా అది చిన్న సమస్య అయినా పెద్దదైనా సరే దేవునితో చెప్పుకోవడం అలవాటు చేశాడు తండ్రి. మనుషులకు చెప్పుకుంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవ్వదు, కానీ తండ్రికి చెప్తేనే ఆ సమస్య పరిష్కారం అయితేనే ఆ గ్రహింపు దేవుని కృపను బట్టి ఇచ్చాడు. కాబట్టి దేవుడికి మొరపెడతానే ఉన్నాను, అయ్యా ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు, నేను ఎంత ప్రేమగా ఉంటున్నాను కదా, లోబడి మీరు చెప్పారు, లోబడమ్మా నువ్వు లోబడి జీవించను మీరు చెప్పారు, నేను లోబడుతున్నాను, అయినా నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నన్ను కనీసం ప్రేమగా కూడా మాట్లాడతలేదు కదా, ఎందుకు దూరం పెడుతున్నాడు, ఇంకా నాలో ఏదైనా లోపం ఉందా, ఎందుకయ్యా ఎందుకు నన్ను ఇంకా ప్రేమించట్లేదు అని ఇదే మాట అడిగేదాన్ని. అయితే అంత ప్రార్థన చేసి అంత కన్నీరు కార్చిన నా ప్రార్థనకు జవాబు రాలేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు కూడా ఇలాంటి ఆలోచన, ఇలాంటి మాటలతో, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సమస్యలతో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కమెంట్స్ మీ బాధ నాతో చెప్పుకుంటున్నారు. నేనేదో పెద్ద గొప్పదానని కాదండి, ఏదో దేవుని కృపను బట్టి నాకు తెలియజేస్తున్నారు. అందుకని అర్థమవుతుంది చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మనుషులు మనం ప్రేమిస్తున్నాం, కానీ మనం లెక్క చేయట్లేదు. అసలు మనం అంటే వాళ్ళకి ఇంత ఆలోచనలో కూడా మనం ఉండం. వాళ్ళ ఆలోచనలో కనీసం రోజులో ఒక్కసారైనా మనం గుర్తొస్తామా అనిపించింది ఒక్కోసారి. అట్లా అని మనం వాళ్ళని ద్వేషించలేం కదా, మనం వాళ్ళకి దూరం పెట్టలేం కదా, ఎందుకంటే మనం దేవునికి భయపడేవాళ్ళం కాబట్టి. అయితే తర్వాత ఇక అట్లా 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఆయన జవాబు రాలేదు. అయినా సరే దేవుని కృపను బట్టి నమ్మకం, ఏ రోజైనా ఏ నాటికైనా నా తండ్రి ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా నా మీద ప్రేమ పుట్టిస్తాడు, నా మీద నమ్మకాన్ని కలిగిస్తాడు, నాతో సమాధానంగా ఉండే, నాతో ప్రేమగా ఉండే పరిస్థితులు ఖచ్చితంగా నా తండ్రి తీసుకొస్తాడు అనే నమ్మకాన్ని తండ్రి కలిగించాడు. మళ్ళీ నా సొంత నమ్మకం కాదండి. అయితే దీనివల్ల ఏంటంటే బైబిల్లో కూడా చాలా మంది ఒంటరి వాళ్ళు అయిపోయారు. అబ్రహాం గారిని తండ్రి పిలిచాడు కదా, వాళ్ళ బంధువులతో, అమ్మా నాన్నతో, బంధువులతో, అన్నలు అందరితో చక్కగా కలిసి ఉన్నాడు అబ్రహాం గారు. వాళ్ళందరినీ విడిచిపెట్టేసి, నువ్వు అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని తండ్రి చెప్పాడు. అబ్రహాం గారు వచ్చేశారు. అలాగే లోతు గారు కూడా ఆ దేశాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి మీరు వచ్చేసేయండి అన్నాడు, వచ్చేసాడు. ఆ తర్వాత ఇంకా బైబిల్లో కూడా యోసేపుని తండ్రి ఎంత ప్రేమగా చూసుకునేవాడు. యోసేపుని అసలు రంగురంగుల అంగీని కుట్టిస్తాడు కదా యోసేపు మీద ఉన్న ప్రేమతో.
అందరు అన్నల కన్నా అంత కష్టపడి వాళ్ళు పనిచేసి గొర్రెల మేపుకొచ్చి అంత భోజనం అంతా సిద్ధపరిచేది వాళ్ళు, ఆ భోజనం రావడానికి కష్టపడేది. యోసేపును ప్రేమించాడు తండ్రి, ఎంత ప్రేమించాడు యోసేపుని. కానీ యోసేపుని తండ్రి నుంచి, అంత ప్రేమించే తండ్రి నుంచి యోసేపుని దూరం చేశాడు తండ్రి. అసలు దేశంగానే దేశానికి బాల్యం చిన్నప్పుడే యోసేపు దూరం అయిపోయాడు కదా తండ్రికి. అంత ప్రేమించే తండ్రికి యోసేపు దూరం అయిపోతే ఎంత బాధ ఉంటుందండి. అలాగే దావీదు గారైనా సరే, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ప్రేమించే వాళ్ళకే దూరం అయ్యారు ఒకానొక సమయంలో. అలాగే అప్పుడు వాళ్ళు బాధపడ్డారా? వాళ్ళు దుఃఖంలో ఉన్నారా? లేదు కదా. దేవుడికి దగ్గరయ్యారు. దేవుడికి దగ్గరయ్యే అవకాశం రావాలి, వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మీలో ఎవరైతే ఈ మాటలు వింటున్న మీరు ఎవరైతే నన్ను అందరూ దూరం పెడుతున్నారు, నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, నన్ను ఒంటరి వాడిని చేస్తున్నారు, నేను ఎంత ప్రేమించినా, ఎంత స్నేహం చేసినా, నేను వాళ్ళకి ఎంత లోబడి జీవించినా, నా భర్త చెప్పినట్టు నేను నడుచుకుంటున్నాను, అయినా సరే నా భర్తకి నేను ఒక్క మాట కూడా ఎదురు చెప్పట్లేదు, నా తల్లిదండ్రులకి నేను ఎదురు చెప్పట్లేదు, నా బిడ్డలను అంత ప్రేమగా ప్రేమించాను, అయినా సరే నా బిడ్డలు కూడా నన్ను ద్వేషిస్తున్నారు ఇప్పుడు అని ఎవరైతే ఈ మాటలు వింటున్న మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదు అని ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు బైబిల్లో చాలా మంది భక్తులు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకు కూడా ఒకానొక సమయంలో ఒంటరి వాళ్ళు అయిపోయారు, ఒంటరి వాళ్ళు చేయమంటారు. ఎందుకంటే ఎవరి మీదైతే దేవుని ప్రేమ ఉండిద్దో, ఎవరినైతే తండ్రి నిజంగా ప్రేమిస్తాడు, ఎక్కువగా ప్రేమిస్తాడు, అందరినీ తండ్రి ప్రేమిస్తాడు, కానీ ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని ఈ లోక మనుషుల నుంచి తండ్రి ఫస్ట్ దూరం చేస్తాడు. ఎందుకంటే మనం ఒంటరి వాళ్ళం కాకపోతే మన ఆలోచన ఎప్పుడు మనుషుల మీదే ఉండింది, దేవుని వైపు ఉండదు, దేవుని మీద ఉండదు. ఏదో ప్రార్థన చేసినంత కొంతసేపే ఉండింది, కానీ ఎక్కువ టైం మీరు చెప్పండి, ఎక్కువ టైం, ఎక్కువ సమయం. ఇప్పుడు భర్త మారాలి, భర్త నన్ను ప్రేమగా చూడాలని అనుకుంటున్నాను, భర్త గురించే ఆలోచిస్తాం. ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు, ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను నా మీద అసలు ప్రేమే లేదు, నేను చెప్పిన ఒక్క మాట కూడా వినడు, నా మాటకి నాకు అసలు రెస్పెక్టే ఇవ్వడు, నన్ను పట్టించుకోడు, అసలు వాళ్ళనే పట్టించుకుంటాడు, వాళ్ళు చెప్పిందే చేస్తాడు, నా మీద ఉన్న ప్రేమ, నా మీద అసలు ఇంత ప్రేమ కూడా లేదు అని ఫీల్ అవుతాం. ఎప్పుడైతే మనం ఎక్కువ శాతం ఇలాంటి ఆలోచనలతో ఉంటాం కదా, మనం వాళ్ళతో కలిసి ఉంటే అది తండ్రికి ఇష్టం లేదు. మన ఆలోచన, దేవుడు తండ్రి మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు అంతే ఆలోచన మనం కూడా దేవుని గురించి ఆలోచన చేయాలనేది దేవుని కృప, సంకల్పం అదే. ఇంకా అలా ఎప్పుడైతే నేను నా భర్త విషయంలో నేను ఆయన గురించి ఆలోచించడం మానేసి దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. అరే నేను ఇంతసేపు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుంచి నా భర్త గురించే నేను ఆలోచిస్తున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు, నాకు అసలు రెస్పెక్టే ఇవ్వడు, నా మాట కూడా ఆలకించడు, అసలు ఎందుకు నన్ను దూరమే పెడుతున్నాడు, నాతో ఇష్టం లేనట్టే ఉంటాడు ఎందుకని ఎప్పుడు ఇదే ఆలోచించినంత కాలం నాకు మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఓదార్పు లేదు, అసలు ఈ జీవితమే ఎందుకు అనిపించింది, విరక్తి వచ్చేసింది. కానీ ఎప్పుడైతే దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు, తండ్రి ఇచ్చాడు ఆలోచన. ఇక ఎప్పుడైతే ఒక్కసారి అయితే నిజంగా మీరు చెప్పినట్టు, ఒక్కసారి అయితే ఇప్పుడు మీకు వచ్చినట్టే ఆలోచన, సూసైడ్ చేసుకుంటే అయిపోయింది కదా, అసలు ఎందుకు ఇక నా జీవితం ఎందుకు ఇట్లా అనిపించేది. కానీ తండ్రి తర్వాత అసలు ఆలోచన తండ్రి ఒకరోజు మార్చేశాడు. తండ్రి ఎలా మార్చేశాడంటే, ఇంతగా నేను ప్రేమిస్తున్నా నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇంతగా లోబడుతున్నా సరే అసలు నా మొహం కల్లే కూడా చూడట్లేదు, నేను ఎంత మనస్ఫూర్తిగా మాట్లాడినా కూడా ప్రేమగా ఒక్క మాటన మాట్లాడు అని ఎలా అయితే ఇప్పుడు నేనెలా నా భర్త విషయంలో నేను బాధపడుతున్నాను, నా విషయంలో కూడా నా తండ్రి అలాగే బాధపడుతున్నాడేమో. చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను ఎలా పుడతాను, ఎలా పెరుగుతాను, ఎలా జీవిస్తాను సమస్తము తండ్రికి తెలుసు కదా. నా తండ్రికి
తెలిసి కూడా నన్ను పుట్టించాడు. నేను ఎలా ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో ఏ ఆపద కానీ, ఏ కీడు కానీ, ఏ అనారోగ్యం కానీ, భయంకరమైన పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రాలేదండి, రానివ్వలేదు తండ్రి. అంత జాగ్రత్తగా, అంత ప్రేమగా ఏది అడిగితే అది ప్రార్థనలో పెడితే ప్రతి ప్రార్థనకి జవాబిస్తా. నా లైఫ్ ఎలాగైతే ఉండాలనుకున్నాను, నాకు ఏది ఇష్టమో ఆ ఉద్యోగమే నేను చేసేలా, అదే నాకు ఇష్టమైన ఉద్యోగమే నాకు వచ్చేలా చేశాడు. అన్ని కార్యాలు అంత కేరింగ్ తీసుకున్న నా తండ్రి నేను విడిచిపెట్టి నన్ను పట్టించుకొని మనుషుల వైపు నేను వాళ్ళ గురించి నేను ఆలోచిస్తుంటే నా తండ్రి కూడా నాలాగే బాధపడతాడు కదా, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ఎంత బాధ పెట్టాను నా తండ్రిని అని ఒకరోజు ఆలోచించుకుంటే అసలు నా మీద నాకే అనిపించింది. అంతగా ప్రేమించిన నా తండ్రిని వదిలిపెట్టేసి అసలు నువ్వు నన్ను పట్టించుకొని మనుషుల వైపు నేను చూస్తున్నానండి. పోనీ మనుషులు ప్రేమించిన అది శాశ్వతమైన ప్రేమ కాదు కదా. ఏదో ఒక రోజు ఒకానొక రోజున మరణించాల్సిందే కదా. అందరితో ఆ ప్రేమ ఆగిపోయింది. కానీ నా తండ్రి చూపించే ప్రేమ మరణించినా సరే నన్ను ప్రేమిస్తానే ఉంటాడు కదా నా తండ్రి. తండ్రితో పాటు ఉండాలంటే అసలు తండ్రికి మనం దగ్గర అవ్వాలి కదా అని అప్పుడు ఆలోచన ఇచ్చాడు తండ్రి ఒకరోజు. ఆ తర్వాత ఇక అప్పుడు గట్టిగా నిర్ణయించుకొని దేవుని కృపను బట్టి అప్పుడు మనుషుల ప్రేమ నాకొద్దు. నా భర్త నన్ను ప్రేమించకపోయినా, బిడ్డలు కూడా నాకు అవసరం లేదు, బిడ్డలు ప్రేమించకపోయినా నా తండ్రి ప్రేమ ఉంటే నాకు చాలు, నా తండ్రి తోడుంటే చాలు నాకు. నా తల్లిదండ్రులు కూడా నాకు అప్పుడు గొడవైనప్పుడు నాన్న కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. నువ్వు పో, వెళ్తే నేను భర్త దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే వెళ్ళు, లేకపోతే నా ఇంట్లో మాత్రం ఉండదు, వెళ్ళిపో అన్నాడు. నా సమస్య ఇది నాన్న, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలని మనుషుల వైపు చూశాను నేను. ఆ తర్వాత నిర్ణయించుకున్నాను నా తల్లిదండ్రుల ప్రేమ కూడా నాకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ప్రేమించినా అది శాశ్వతమైన ప్రేమ కాదు అని ఆ గ్రహింపు తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీతో కూడా తండ్రి మాట్లాడుతున్నాడు. మనం మనుషుల ప్రేమ ఎంత కోరుకున్నా, మనుషుల తోడు ఎంత కోరుకున్నా అది శాశ్వతమైన ప్రేమ కాదు, శాశ్వతమైన తోడు కాదు, శాశ్వతమైన బంధం కానే కాదు. ఒక రోజున మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టొచ్చు, లేదా మనకన్నా వాళ్ళు ముందు విడిచిపెట్టొచ్చు. అదంతా తాత్కాలికమైన బంధమే కదా. కానీ దేవునితో చేసే స్నేహమే అది శాశ్వతమైన స్నేహం. ఆ బంధమే శాశ్వతమైన బంధం. అబ్రహాం గారు అంటే దేవునికి ఇష్టం. అందుకే తండ్రికి దగ్గర అవ్వాలని వాళ్ళ కుటుంబం నుంచి అందరి నుంచి తండ్రి విడిపి బయటకు తీసుకొచ్చాడు. యోసేపు అంటే తండ్రికి ఇష్టం. అందుకే ప్రేమించి ఒకవేళ మనుషుల ప్రేమలో పడిపోయి దేవునికి దూరం అవుతాడేమోనని యోసేపుని సపరేట్ చేశాడు తండ్రి. దావీదు గారు అన్నలందరూ యుద్ధానికి వెళ్తే దావీదు ఒక్కడే గొర్రెలు తీసుకొని వెళ్ళేవాడు. ఎందుకంటే దావీదు అంటే దేవునికి ఇష్టం. ఒంటరిగా ఉంటేనే దేవునికి దగ్గర అవుతాం మనం ఎక్కువ. మనుషులలో ఉంటే, మనుషుల ప్రేమల్లో పడిపోతే మనం దేవునికి దగ్గర అవ్వలేము. మీరు ఆలోచించుకోండి. నేను ఎప్పుడైతే నా భర్త ప్రేమ నాకు కావాలి, నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి, నా పిల్లలు నా వాళ్ళు అని ఎప్పుడైతే మనుషుల వైపు చూసి వాళ్ళ ప్రేమ కోరుకున్నానో అది నాకు దక్కలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే అసలు ఇంతగా నేను ఎంత బాధపడుతున్నాను అంతే బాధ నా తండ్రిని నేను బాధ పెట్టాను కదా అని ఎప్పుడైతే తెలుసుకొని గ్రహించుకొని ఇక మనుషుల ప్రేమ నాకొద్దు. అలానే ఇప్పుడు మేమే విడిపోయలేదండి. తండ్రి ఆయన బిడ్డలని అట్లా ఒంటరిగా వదిలిపెట్టడు. పరిస్థితులు తారుమారు చేసి ఇడిదిప్పి ఎట్లాగైతే ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాం, సమాధానంగా ఉంటున్నాం. నేను ఎంత ప్రేమ అయితే కోరుకున్నానో అంతకు మించిన ప్రేమతో నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, అంతకు మించిన కేరింగ్ నాకు ఇస్తున్నాడు. అది తండ్రి చేశాడు కార్యం. అందుకే మీకు చెప్తున్నాను, మనుషుల ప్రేమ కోరుకోవద్దు, మనుషుల తోడు కోరుకోవద్దు, మనుషుల స్నేహం కోరుకోవద్దు. నిజంగా మనల్ని ప్రేమించే చిన్నప్పటి నుంచి ప్రతి విషయం మీరు జ్ఞాపకం చేసుకుంటే నాకు ఒక్కొక్కటి ప్రతిరోజు జ్ఞాపకం వస్తూ ఉంటే, గుర్తొస్తూ ఉంటే, అరే ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా తండ్రి నన్ను విడిపించాడు కదా. నాతో పాటు చదువుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. కానీ వాళ్ళతో పోల్చుకుంటే నా జీవితం చాలా చాలా బెటర్ అని చెప్తారు వాళ్ళు. అసలు మేము అనుకోలేదే నీకు ఇలాంటి జీవితం ఇస్తాడని, నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటావని, ఇంత గొప్ప స్థితిలో ఉంటావని మేము అనుకోలేదు అందరూ నాకు చెప్తారు చాలామంది. తండ్రి అంత చక్కగా నా జీవితాన్ని తిప్పినప్పుడు
అంత చక్కగా నా జీవితాన్ని నాకు ఇష్టంగా మార్చిన తండ్రిని విడిచిపెట్టి మనుషుల వైపు ఎందుకంటే మనం చూడాలి. ఈ మాటలు నినివే ప్రజలంటే దేవునికి ఇష్టం, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నారు, కానీ తండ్రి విడిచిపెట్టాడా? లేదు. ఖచ్చితంగా వాళ్ళు మారాలి, ఖచ్చితంగా నాకు ఇష్టంగా వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ మనసులు వాళ్ళ హృదయాలు మార్చుకోవాలి, నా బిడ్డలుగా నా ప్రేమ వాళ్ళు పొందుకోవాలి, నా మనసు వాళ్ళు గెలుచుకునే వాళ్ళు తగ్గింపు అలవాటు చేసుకోవాలని యోనా గారిని పంపించి వాళ్ళని సరిచేశాడు. అలాగే ఇప్పుడు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని కూడా తండ్రి గద్దిస్తున్నాడు. మీరు ఈ సమస్యల గురించే మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఇంతకు ముందు అనేక సమస్యలు వచ్చే ఉంటాయి, అవి జ్ఞాపకం చేసుకోండి. అన్ని సమస్యల నుంచి కూడా తప్పించుకుంటా తండ్రి విడిపించుకుంటా తెచ్చిన తండ్రి, అంత గొప్ప తండ్రి నాకున్నప్పుడు మరలా ఈ సమస్యల గురించి నేనెందుకు నా తండ్రికి దూరం అవ్వాలి అని ఆలోచించుకోండి. మనుషుల ప్రేమ కోరుకోవద్దు, సమస్యల మీద మీ ఆలోచన పెట్టొద్దు. తండ్రికి మనం ఇష్టం కాబట్టే అలాంటి పరిస్థితుల్లో మనం తీసుకెళ్తున్నాడు. మనం తండ్రికి దగ్గర అవ్వాలంటే ఫస్ట్ మనం ఒంటరి వాళ్ళం అవ్వాలి, మనం సపరేట్ అవ్వాలి ఈ లోకం నుంచి. మన మనసు మన మైండ్ అనేది దేవుడి వైపు తిరగాలి. అప్పుడే దేవుడి ప్రేమని మనం ఆస్వాదించగలం. తండ్రి చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే కళ్ళంటి నీళ్ళు ఆగవండి. మీరు కూడా అంతే. మనుషుల ఆలోచన, మనుషుల తోడు, ఆ బంధాలు అనేవి ఒకసారి పక్కన పెట్టేసి దేవుడి గురించి తండ్రి, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి చేసిన ప్రతిదీ, చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ప్రతి విషయంలో తండ్రి ఎలా మీకు తోడుగా ఉన్నాడు, ఎలా సహాయం పంపించాడు, సమస్యల నుంచి ఎలా మనం విడిపించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మనుషులకి మన మీద ఉన్న శ్రద్ధ కంటే దేవుడికి మన మీద ఎంత శ్రద్ధ ఉందో మీకు అర్థమైంది.